సార్ లంగ్ క్యాన్సర్ అది దేని ద్వారా వస్తుంది? బయట పొల్యూషన్ ద్వారా అంటారా? లేకపోతే మనం ఇంటేక్ చేసే ఫుడ్ పరంగా గూడా వస్తుందా? లైక్ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకొస్తుంది సార్? లంగ్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్ లాగానే. సో, దీనికి స్పెసిఫిక్‌గా మనం రీజన్స్ గాని చూస్తే ముఖ్యమైన కారణం ఇప్పటికి కూడా స్మోకింగు, రెండో కారణం పొల్యూషన్. సో, స్మోకింగు డెఫినిట్‌గా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బోత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్మోకింగు. అలానే లేడీస్‌లో ఇప్పుడు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. లేడీస్‌లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ చూస్తున్నాం. దాన్ని మనం అడ్నోకార్సినోమా అంటాం. అడ్నోకార్సినోమా అంటేనే నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అనమాట. సో, ఇది ఎక్కువ లేడీస్‌లో చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పటికీ లేడీస్‌లో స్మోకింగ్ చేసే శాతం చాలా తక్కువ ఉంది. దీనికి కారణాలు ఏందని చూస్తే ఫస్ట్‌ది ఏంటంటే ఇప్పటికి కూడా కొన్ని విలేజెస్‌లోను, కొన్ని సందర్భాల్లోనూ వీళ్ళు దీర్ఘకాలికంగా ఫైర్‌వుడ్ కుకింగ్‌కి అలవాటు పడి దాన్ని యూజ్ చేస్తున్న వల్ల పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం. అలానే ఎక్కడైతే దీర్ఘకాలికంగా పనిచేసే వాతావరణంలో పొల్యూషన్ ఉంటుందో, అంటే కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదంటే ఈ కాటన్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, మేసన్స్ కావచ్చు, అలానే టింబర్ డిపోలో పనిచేసే వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏంటంటే వృత్తిరీత్యా ఎక్స్‌పోజ్ అయిన దానివల్ల లంగ్స్‌లో డ్యామేజ్ అయ్యి అది క్యాన్సర్‌గా మారొచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా స్మోకింగ్ స్టిల్ నంబర్ 1 కాజ్ ఈ క్యాన్సర్ రావడానికి. ఎప్పుడైతే ఇటువంటివి వీటికి ఎక్స్‌పోజ్ అవుతున్నారో, అలానే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కొంతమందిలో ఏంటంటే ఫ్యామిలీలో ఈ ఈ క్యాన్సర్‌లు వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సాధారణంగా ఏంటంటే దగ్గు వస్తూ ఉండడం, కొంతమందికి ఏంటంటే దగ్గితే బ్లడ్ పడడం, బరువు తగ్గడం. ఇటువంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్ ఎక్స్‌రే తీసి చూసి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఏదైనా చిన్న గడ్డల్లాగా ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు సీటీ స్కాన్ చేసి చూసుకోవడం. ఏదన్నా మాస్ కానుంటే మనం బయాప్సీ చేయడం. లేదంటే ఈ గాలిలో ట్యూబ్ లోపల బ్రాంకోస్కోపీ చేసి అక్కడ ఏమైనా గ్రోత్ ఉంటే బయాప్సీ చేసినప్పుడు మనం ఈ క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేయవచ్చు. కొంతమందిలో లంగ్స్ పొరలో నీరు వస్తుందన్నమాట. దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. అలా కూడా ప్రెజెంట్ అవుతుంటారు. ఆ నీరుని తీసి మనం పరీక్షకు పంపించినప్పుడు దానిలో గానీ క్యాన్సర్ కణాలు డౌట్‌గా మనకు తెలిస్తే ప్లూరల్ బయాప్సీ చేసి కూడా మనం ఈ క్యాన్సర్‌ని ప్రూవ్ చేయడము. అలానే మిగతా మనకి ఏవైతే ఇప్పుడున్న టెస్టులు ఉన్నాయో పెట్ సిటీ కానివ్వండి, మిగతా టెస్టులు చేసి ఏ స్టేజ్‌లో ఉంది చూసి ఇనిషియల్ స్టేజ్‌లో గానీ మనకి ఇటు గాని ఉంటే దాన్ని ఈజీగా మనం క్యూర్ చేసుకోవచ్చు. లేట్‌గానైతే ఏంటంటే బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్‌ని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.